Subscribe to Color Frames. ఐపీఎల్లో ముంబైకి 5 టైటిల్స్ అందించిన ఘనత రోహిత్ శర్మకు ఉంది. తన కెప్టెన్సీతో ఓడిపోయే మ్యాచ్లను కూడా గెలిపించాడు. గత సీజన్లో కూడా ముంబైని ప్లే ఆఫ్కు తీసుకెళ్లాడు. అలాంటి రోహిత్కు షాక్ ఇచ్చింది ముంబై ఇండియన్స్. 2024 ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యాను నియమిస్తూ అధికారిక ప్రకటన చేసింది. దాంతో రోహిత్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. రోహిత్ మంచి ఫామ్లో ఉన్నాడు. వన్డే వరల్డ్ కప్లో తన సూపర్ కెప్టెన్సీతో టీమిండియాను ఫైనల్కు చేర్చాడు. జట్టు కోసం ఎన్నో సేవలు చేసిన రోహిత్ను సడన్గా కెప్టెన్సీ నుండి తప్పించడం పెద్ద చర్చగా మారింది. ఇక ముంబైకి కెప్టెన్గా చేయడం కోసమే గుజరాత్ టైటాన్స్ నుండి హార్దిక్ పాండ్యాను తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వరల్డ్ కప్ పోయిన బాధలో ఉన్న రోహిత్కు ఇది మరింత పెద్ద షాక్ అని చెప్పాలి. కెప్టెన్సీ నుండి రోహిత్ తప్పుకున్నాడా లేదా ఫ్రాంచైజీ తప్పించిందా అన్నది తెలియాలి. మరి 2024 సీజన్లో రోహిత్ ఆడతాడా లేదా అన్నది కూడా అనుమానంగా మారింది. ఇక పాండ్యా కూడా కెప్టెన్గా ఐపీఎల్లో రాణించాడు. గుజరాత్ టీం కెప్టెన్గా ఒకసారి టైటిల్ ఇవ్వడంతో పాటు మరోసారి ఫైనల్కు తీసుకెళ్లాడు. పటిష్టమైన ముంబై జట్టును ఎలా నడిపిస్తాడో చూడాలి. ఇన్నాళ్ళు ముంబై కెప్టెన్గా ఉన్న రోహిత్ ఇక మీద ఆటగాడిగా కొనసాగుతాడా లేదా ఫ్రాంచైజీ చేంజ్ అవుతాడా అన్నది కూడా చూడాలి. ఇక ఈ నెల 19న దుబాయ్లో ఐపీఎల్ మినీ వేలం జరగనుంది. 2024 ఐపీఎల్ సీజన్ను మార్చిలో స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Color Frames. Please subscribe to Color Frames.